క్యాన్సర్ వచ్చినప్పుడు ఎక్కడికైనా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే క్యాన్సర్, రొమ్ములో క్యాన్సర్ వచ్చినప్పుడు ఊపిరితిత్తులకు కానీ, కడుపులో ఉండే లివర్కి కానీ, ఎముకలకి కానీ, మెదడుకి కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఎక్కడికైనా వెళ్ళిందా లేదా అని కొన్ని సందర్భాల్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్టేజింగ్ అయిన అనంతరం ఒక మల్టీ డిసిప్లినరీ టీం, అంటే ఒక డాక్టరే కాదు, ఒక సర్జనే కాదు, సర్జన్, రేడియాలజిస్ట్, పెథాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్ అవసరమైతే అందరూ కూర్చుని ఆ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇస్తే కరెక్ట్గా ఉంటుంది అనేది పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో సర్వసాధారణంగా రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు శస్త్రచికిత్స, రెండవది మందులతో అంటే కీమోథెరపీ ఇవ్వటం, మూడవది రేడియేషన్ థెరపీ ఇవ్వటం, నాలుగవది ట్యాబ్లెట్ రూపంలో హార్మోన్ థెరపీ ఇవ్వటం, ఐదవది టార్గెటెడ్ థెరపీ కొంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.